రోడ్డుకి నిరసన తెలియజేసినా విమర్శలు గుప్పించినా కూటమి శిబిరం ఉలిక్కిపడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో కౌంటర్లు ఎన్కౌంటర్లు కామన్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎవరిని ట్రాప్లోకి లాగుతున్నారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాడు అధికారంలో ఉన్న వైసీపీని కాదని కూటమికి ప్రజలు పట్టం కట్టారు. వైసీపీకి 11 సీట్లే ఇచ్చారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఓటమి తెచ్చిన పరాజయమో ఏమో 2 ఏళ్లుగా చడి చప్పుడు లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు వైసీపీ నేతలు. ప్రెస్ మీట్లకే పరిమితం. ఈ మధ్య ఒకరి వెనుక ఒకరుగా వివిధ అంశాలు టేకప్ చేసి కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు వైసీపీ లీడర్స్. శాసనసభకు రాకుండా ప్రజల్లోకి వెళ్లి జంక్షన్ జామ్ చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో వైరి పక్షాలు చేసే విమర్శలు ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాల్సిందే, లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. కానీ ఏపీలో వైసీపీ విమర్శలకు కూటమి నేతలు స్పందిస్తున్న తీరే ప్రజల్లోనూ 3 పార్టీల్లోనూ మరో చర్చకు ఆస్కారమిస్తోంది. విమర్శించాల్సిన దానికంటే ఓవర్గా రియాక్ట్ అవుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. మోతాదు మించుతుందనే టాక్ నడుస్తోంది. వైసీపీ వ్యూహం మార్చి దూకుడుగా వెళ్తుంటే దానికి వెరుగుడు మంత్రం వేయాల్సిన కూటమి నేతలు విచక్షణ మరిచారా అనేది ప్రశ్న. అసలేంటి కూటమిలో అండ్ ఏపీ రాజకీయాల్లో ఈ రాజకీయ విచిత్ర పరిస్థితి గురించి మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇసుక మొయినుద్దీన్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ కంచెల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో పోతుల నాగరాజు విశ్లేషకులు అండ్ సుజాత కాచా జనసేన అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. రైట్, నమస్తే అండి మొయినుద్దీన్ గారు. నమస్కారం. మొయినుద్దీన్ గారు, అసలు ఏంటి వైసీపీ రోడ్డెక్కిన ప్రతిసారి కూడా కూటమి నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది అని అంటున్నారు. ఆ రియాక్షన్ ఏంటి? అసలు మీరెందుకు ఆ రియాక్షన్ వచ్చేలాగా మీరెందుకు బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రేమ్ 9 న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి 2024 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి అల్లు పెరుగని పోరాటం చేస్తుంది. ఏదో ఈ రోజు కొత్తగా చేస్తున్నది కాదు, అది ఇదని ఏమిటలేదు. డే వన్ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో ఉంది, ప్రజల్లో ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తున్నది. అదేవిధంగా 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత 2023 వరకు ఎక్కడ కనపడలేదు. కేవలం నారా లోకేష్ 23 పాదయాత్ర తప్ప. అయితే ఈరోజు మాత్రం వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేవనెత్తిన ప్రతి అంశాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజాలను బయటికి తెస్తున్నారు. రైతులు పడే బాధలను, మిర్చి రైతుల గురించి కానీ, మామిడి రైతుల గురించి కానీ, మొక్కజొన్న రైతుల గురించి కానీ, పత్తి రైతుల గురించి కానీ, పొగాకు రైతుల గురించి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారో అప్పుడు కూటమి ప్రభుత్వం బయటకు వస్తుంది. అప్పుడు కళ్ళు తెరుచుకొని ఆహా ఓహో అని వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అట్ట చేశారు, జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకొస్తున్నారు అనే డ్రామాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది, టీడీపీ జనసేన నాయకులు చేస్తున్నారు. దీన్ని ఎటువంటి మార్పు రావడం లే. వాళ్లకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లం అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఒక రోడ్ మ్యాప్లు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తున్నారు అడుగుతున్నారు. అయ్యా, మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు మేము తెచ్చాము. ఆ 17 మెడికల్ కాలేజ్ దాదాపు 7 మెడికల్ పూర్తి చేశాము. 3 మెడికల్ కాలేజీలు 80% పూర్తి అయ్యాయి. ఇంకా 20% కావాలి. మిగతా 7 మెడికల్ కాలేజీ నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎందుకు చేయడం లేదు? ఈయనెందుకు మీరు పీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు అంటే తప్ప? జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి 1947 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది 17 మెడికల్ కాలేజ్ తెచ్చి ప్రజలకు వైద్య సేవలు అందాలి, ప్రజలకు వైద్యం విద్య ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతోనే ఇవన్నీ ముందు తీసుకొచ్చారు. అయితే దానికి గగ్గోలు పెడుతుంది. మీరు చేయలేక, ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేక మీరు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, దానికి నిర్వహించిన డబ్బులు కూడా ఇస్తారు, అన్ని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఫీజు తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన పాయింట్ ఏంటి? 17 మెడికల్ కాలేజ్ ఎందుకు చేస్తారు? రెడీగా ఉన్నట్టు పులివెందుల మెడికల్ కాలేజ్ రెడీగా ఉన్నది.
పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ రద్దీలో ఉన్నది. ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు మీరు అన్యాయంగా ఆ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నిస్తున్నది. ప్రశ్నించి జవాబు చెప్పాల్సినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాను ఆసరా చేసుకుని ఎల్లో మీడియా ఎరుక నిలబడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండవది ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు మేడం. ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2023 నుండి 24 వరకు ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈరోజు దాదాపు 10,000 పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ 10,500 కోట్ల రూపాయలు రోజు బాకీ పడి ఉన్నారు వాళ్ళు. కావాలి రికార్డెడ్ అనమాట. మేము ఏదో అబద్ధాలు చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని కాదు. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇళ్లలో దాముకుని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా అంటే మిగిలింది 3 సంవత్సరాలు 6 నెలలు వచ్చేసి ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. కేవలం 2.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు కానీ, మీకు దాదాపు 4 పోర్టులు కానీ, 10 ఫిషింగ్ హార్బర్ కానీ, 4 ఫిష్ ల్యాండ్లు కానీ, దాదాపు 54 హాస్పిటళ్ళు, 100 పడకల హాస్పిటల్ 54, తర్వాత విలేజ్ క్లినికులు 10,000 విలేజ్ క్లినికులు, 15,000 మీకు సచివాలయాలు, 45,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు. ఇన్ని తెచ్చారంటే సామాన్యమైన పని కాదు. ఇది డెవలప్మెంట్ కాదు. ఇది అంటే మీరు ఉన్న ఈ 2.5 ఏళ్లలోనే ఇన్ని పనులు చేశారు. ఇంతకంటే ఎక్కువ ఇంకా ఉన్నాయి మేడం. ఈ 2 చేసిందే కాదు, ఇంతకంటే ఇంకా ఎక్కువ చేసి ఉన్నాం మేము. అయితే చెప్పుకోలేకపోయినాం, చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ మేడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గ్రహించాలి. కళ్యాణ లక్ష్మి డబ్బులు ఎక్కడికి పోయాయి, దుల్హన్ పథకం డబ్బులు ఎక్కడా అని అడుగుతున్నారు. దాన్ని మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు పెళ్లికి ముందు 50,000, పెళ్లి తర్వాత 50,000, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అవి ఎక్కడికి మీరు ఇప్పుడు 1 రూపాయలు? ఈయన అంటున్నారు తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తానని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలో వచ్చి ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రి సీట్ల మీద కూర్చుండే అధికారం లేదు. వెంటనే రాజీనామా చేయాలి. రైట్ విజయ్ గారు నమస్తే అండి. మనతో పాటు సుజాత కాజా జనసేన అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి సుజాత గారు. రైట్ విజయ్ గారు, ఏంటి మరి 2.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు